యేసుప్రభు వారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో ఎక్కడ ఉన్నారు. సో దీని మీద అనేకమైనటువంటి స్టోరీలు ఉన్నాయి పిల్లరా. అంటే రియాలిటీ కాదు. యేసుప్రభు వారు ఆ సమయంలో కాశ్మీర్కి వెళ్ళాడని, అదేవిధంగా ఇదిగో బౌద్ధాన్ని ఆశ్రయించాడని, అదేవిధంగా అతను అసలు ఆ యొక్క ప్రదేశంలో లేదు కాబట్టి ఆయన చరిత్ర అంతా అభూత కల్పన అని ఇలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. నిజమా ఇదంతా? సో బయట మనకి కాశ్మీర్కి వెళ్ళాడు, కన్యాకుమారికి వెళ్ళాడు, బౌద్ధిజం తీసుకున్నాడు, ఇంకా అనేకమైన విషయాల్ని చెప్తున్నటువంటి వీటి అన్నీ కరెక్టా? నిజమేనా? 12 నుంచి 30 ఏళ్ల వయస్సులో ఆయన ఎక్కడికక్కడికో వెళ్ళిపోయాడా అనే వాక్యాన్ని మనం పరిశీలిద్దాం పిల్లలు. దేవుని కృప వల్ల, దేవుని శక్తి వల్ల మరొక దినము దేవుని సన్నిధి కాంతిలోకి వచ్చినాం. అంతకుముందు మనం ధ్యానించినటువంటి మరొక అంశాన్ని మనం చూద్దాం పిల్లరా. సో మీ అందరికీ తెలుసు, ఇవి క్రిస్మస్ అనగా సెమీ క్రిస్మస్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగే దినాలు. సో ఇందులో భాగంగా మనం ఒక మాటని, దేవుడు మనకు అందించినటువంటి మాటని గమనిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం చూద్దాం పిల్లరా. పస్కా పండుగన్నప్పుడు ఆయన తండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగ ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. మంచి పిల్లరా. సో మొదటి మాట ఏమిటయ్యా అంటే, ఇక్కడ మనం ఈరోజు ధ్యానించే అంశం ఏమిటయ్యా అంటే, యేసుప్రభు వారు 12వ సంవత్సరంలో యెరూషలేమునందు కనబడ్డారు. ఆ తర్వాత అదే పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయము 23వ వచనంలో యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. మంచి పిల్ల. సో ఈ 2 మాటల్ని మనం పరిశీలించినట్టయితే ఈ 2 మాటల్లో ఏం కనపడుతుందయ్యా అంటే, యేసు ప్రభు 12 ఏళ్ల వయసులో కనపడి మరలా 30 ఏళ్ల వయసులో ఆయన సేవలోకి వచ్చినటువంటి విధి విధానం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే మనము ఈ యొక్క సమయంలో ధ్యానించేది ఏమిటయ్యా అంటే, యేసుప్రభు వారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యకాలంలో ఎక్కడ ఉన్నారు. సో దీని మీద అనేకమైనటువంటి స్టోరీలు ఉన్నాయి పిల్లరా. అంటే రియాలిటీ కాదు, రియల్ కాదు, స్టోరీలు ఉన్నాయి. ఏం స్టోరీలు ఉన్నాయి? యేసుప్రభు వారు ఆ సమయంలో కాశ్మీర్కి వెళ్ళాడని, అదేవిధంగా ఇదిగో బౌద్ధాన్ని ఆశ్రయించాడని, అదేవిధంగా అతను అసలు ఆ యొక్క ప్రదేశంలో లేదు కాబట్టి ఆయన చరిత్ర అంతా అభూత కల్పన అని ఇలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూసుకునే ఈ సమయంలో నిజమా ఇదంతా? సో బయట మనకి కాశ్మీర్కి వెళ్ళాడు, కన్యాకుమారికి వెళ్ళాడు, బౌద్ధిజం తీసుకున్నాడు, ఇంకా అనేకమైన విషయాల్ని చెప్తున్నటువంటి వీటి అన్నీ కరెక్టా? నిజమేనా? 12 నుంచి 30 ఏళ్ల వయస్సులో ఆయన ఎక్కడికక్కడికో వెళ్ళిపోయాడా అనే వాక్యాన్ని మనం కొద్దిగా పరిశీలిద్దాం పిల్లరా. సో ముందుగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు యేసుప్రభు వారి యొక్క ఆ వయస్సు మాత్రమే కనపడలేదా, ఇంకా అనేకమైనటువంటి విషయాలు కనపడలేదా అని మనం గమనించినప్పుడు, మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఆదికాండం కానీ మనం గమనించినట్టయితే, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కన్ను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూలు భూమిని సేద్యపరచువాడు. కాబట్టి ఈ మాటల్ని గమనించినట్టయితే, సో ఆదాము హవ్వ విషయంలో దేవుడు మొట్టమొదటగా వారిని పాపం చేసి బయటికి పంపించినప్పుడు, దేవుడు వారు పాపం చేయటం వల్ల వారిని బయటికి పంపించేసినప్పుడు అక్కడ జరిగే గొప్ప సందర్భం ఏమిటయ్యా అంటే, వారు బయటకు వచ్చిన తర్వాత వారికి సంతానం కలుగుతుంది. ఆ సంతానమే కయ్యూను, హేబేలు. అయితే ఇక్కడ ఏమని రాయబడిందయ్యా అంటే, కయ్యూను కన్న తర్వాత, హేబేలు కన్న తర్వాత, కయ్యూనేమో ఇదిగో మంచి సేద్యగాడు అయ్యాడంట, అంటే వ్యవసాయం చేసేవాడు. హేబేలేమో గొర్రెల కాపరి అయ్యాడంట. నిజమా? అంటే పుట్టంగల్లే కయ్యూను సేద్యం చేసేవాడు అయ్యాడా? పుట్టంగల్లే హేబేలు గొర్రెల కాపరి అయ్యాడా అని మనం గమనిస్తే, గొర్రెల కాపరిగా వెళ్ళాలన్నా, సేద్యం చేయాలన్నా మినిమం 15 ఏళ్ళు దాటి ఉండాలి పిల్లరా. సో ఆ వయసులో కానీ ఒక అవగాహన అనేది రాదు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందయ్యా మనకి అంటే,
15 ఏళ్ల వయసుని స్కిప్ చేశారనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. అంతేనా? ఇంకా ముందుకు వెళితే మనం అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనంలో. లేకపోతే మనం లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయాన్ని గమనించినప్పుడు ఇప్పుడు చెప్పబోయే మాట అక్కడ ఇంకా స్పష్టంగా ఉంటుంది. పిల్లరా, ఏమిటయ్యా ఆ మాట అని మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం చివరి వచనాన్ని చూసినప్పుడు, కైనాను ఏనోషుని కన్ను, ఏనోషు షేతుని కన్ను, షేతు ఆదామును, ఆదాము దేవునే కుమారుడు. చూడండి ఇలా. సో ఇక్కడ ఏం వరుస వచ్చింది? ఇదిగో ఆదాము ఎవరిని కన్నాడయ్యా అంటే షేతుని కన్నాడు. షేతు ఎవరిని కన్నాడయ్యా అంటే ఏనోషుని కన్నాడు అనే వరుస వచ్చింది. సో ఇందాక మనం గమనించినట్టు ఇంతకీ కయ్యూని కానీ హేబేలు కానీ మనకి కనబడట్లా. మరి కయ్యూను హేబేలు ఎక్కడికి వెళ్ళారు? మొదటి కుమారులు ఎవరు? కయ్యూను హేబేలే మనకు తెలిసి వాక్యం ప్రకారం. కానీ ఇక్కడికి వచ్చేసరికి వారిని, వారి వంశావళిని, వారు పెళ్లి చేసుకున్న వారిని అనేకమైన విషయాలన్నీ స్కిప్ చేశారు. అంటే ఆ చరిత్ర ప్రస్తుతం అవసరం లేదు అనే అర్థం వెళ్ళారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అంతేనా? ఇంకా మనం గమనించినట్టయితే అదే ఆదికాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయం 30వ వచనం చూద్దాం బిలారా. సో ఇక్కడికి వచ్చేసరికి ఎవరి గురించి చెప్పబడుతుంది? నోవాహు గారు. సో నోవాహు డైరెక్ట్గా ఎన్ని ఏళ్ళాడంట? ఇంతకీ 499 ఏళ్ళు ఏమైనట్టో దాన్నే స్కిప్ చేయటం అంటారు. 499 ఏళ్ల నోవాహు చరిత్ర అక్కడ రాయబడలేదు, స్కిప్ చేయటం అంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక్కసారిగా, అంటే ఇందాక మనం యేసుప్రభు వారి యొక్క ఆ 12 నుంచి 30 మధ్యలో మాట్లాడుకున్నాం. ఇక్కడ చూస్తే చాలామంది యొక్క వయసు స్కిప్ చేయబడుతూ ఉంది. సో ఇక్కడ అంతేనా? ఇక 6వ అధ్యాయం నుంచి మొదలు పెడితే 9వ అధ్యాయం 28వ వచనం వచ్చిన తర్వాత మనం గమనించవచ్చు, ఆ జలప్రవాహం గతించిన తర్వాత నోవాహు 350 ఏండ్లు నోహ దినములన్నీ అదండి. ఎన్ని? 950 ఏళ్ళు. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ 2 అధ్యాయాల్లోనే 350 ఏండ్లు రాయబడినాయి. ఈ 2 అధ్యాయాల్లోనే 350 ఏళ్ళు రాయబడినాయి. లేకపోతే 500 తీసుకుంటే మనం 950 అంటే 450 ఏండ్లు రాయబడినాయి. 950 ఏళ్ళు. ఇంతకీ నోవాహు ఎక్కడ జీవించినట్టు ఉంటుందయ్యా అంటే ఒక పడవ కట్టుకోవటానికి కొన్ని 100 సంవత్సరములు, అదేవిధంగా పడవలోకి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం, పడవ కట్టుకుంటూ సువార్తను ప్రకటించేది 100 సంవత్సరాలు, పడవలోకి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం మాత్రమే మనకు తెలుసు. పడవలోంచి బయటికి వచ్చిన తర్వాత వ్యవసాయం చేయటము, ఆ ద్రాక్ష తోట వేయటము, ఇవన్నీ మాత్రమే మనకు తెలుసు. మరి ఇదంతా చరిత్ర ఇక అతనికి 350 ఏళ్ళు స్కిప్ చేయబడింది. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంత మటుకి మనకి చరిత్ర అవసరమో, ఎవరిది అవసరమో దాన్ని మాత్రమే వ్రాయింపబడి ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి పిల్లరా. అంతేనా? మనందరికీ తెలిసినటువంటి వారిలో ఎవరయ్యా అంటే మోషే. సో మోషే గారి గురించి పరిశుద్ధ గ్రంథం అంతా ఎక్కువ వింటాం. ఆ పంచకాండములు ఆయనే తోరా రూపంలో రాశాడనే విషయాన్ని మనకు తెలుసు. ఈ మొత్తం ఆదికాండం నుంచి ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రము అన్నిటినీ వ్రాసిన ఆయన. మరి ఆయన చరిత్ర డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఉందయ్యా అంటే నిర్గమాకాండం 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం బిలారా. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్న ఆ స్త్రీ గర్భవతి కుమార్ని కని వాడు సుందరుడైండు చూచి 3 నెలలు వాడిని, తరువాత ఆమె దాచలేక వాని కొరకు చాలు పెట్టాలి. సో 11వ వచనం చూద్దాం. ఆ దినంలో మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల ఎదుకు పోయి వారి భారములు చూసి అప్పుడు అతడు తన జనులు ఒక ఐగుప్తుని కొట్టగా చూచెను. అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడను లేకపోక ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని పాతి పెట్టెను. సో మోషే పుట్టడం, 3 నెలలు అతన్ని రాణికాడికి ఆ నదిలో పంపించటం, రాణి అక్కడ పెంచడం ఉంటారు. మళ్ళీ రాణి పెంచిన తర్వాత అక్కడ డైరెక్ట్గా ఇక అతను పెద్దోడైపోయి ఒకరిని కొట్టే స్థితికి వచ్చాడు. ఇంతకీ ఇతను ఆ విధంగా కొట్టే సమయానికి అతని యొక్క వయసు ఎంత అయ్యా అంటే 40 సంవత్సరాలు. మోషే గారి యొక్క వయసు 3 భాగాలుగా విభజించబడింది. ఒకటి మొదటి 40 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో ఈ 10వ వచనంలో మనం చదువుకున్నది వయసు ఎంత?
అంటే 40 సంవత్సరాలు ఏమైంది? స్కిప్ అయిపోయింది. 40 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు స్కిప్ అయిపోతూ ఉన్నాయి. అంతేనా? తర్వాత వారిని విడిపించిన తర్వాత మోషే 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళని నడిపిస్తాడు. 80 సంవత్సరాల తర్వాత అతను కొట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఎవరామె? మోషే గారి భార్య పేరేంది? చూద్దాం, పక్కనే ఉంటుంది చూడండి. 2వ అధ్యాయము ఇక్కడ చూసుకున్నప్పుడు ఆ మనిషిని అతడు తన కుమార్తె అని సిప్పోరాను మోషేకి ఇచ్చాను. అంటే ఇక్కడ ఈ మాటను కూడా పరిశీలిస్తే నేరుగా ఇక్కడ ఉన్నటువంటి రగేలు మిద్యాను దేశంలోకి వెళ్ళిపోయి రగేలు కుమార్తె అయినటువంటి సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. సిప్పోరాని పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు అగ్నిపథంలో అతనితో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు మోషే గారి వయసు ఎంత అయ్యా అంటే 80 సంవత్సరాలు. ఆ తర్వాత 40 సంవత్సరాలు వీళ్ళని అరణ్యంలో నడిపిస్తాడు. మొత్తం మోషే గారి జీవన విధానం ఎంత అయ్యా అంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల్లో మోషే గారిని వారిని విడిపించటం స్టార్ట్ చేసినటువంటి నుంచి వారిని కానాను దేశానికి దగ్గరగా చేర్చే ఆ యొక్క 5 ఖండాల వయసు 40 సంవత్సరాలు. కానీ మొదట వయసు ఎంత అయ్యా అంటే 80 సంవత్సరాలు. ఇది స్పష్టంగా మీకు కావాలి అంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం నుంచి. మోషే ఐగుప్తుల సకల విద్యలను, లేకపోతే 20 నుంచి ఇందా మనం చదువు. ఆ కాలమందు మోషే పుట్టిన ఇందా చదివాం. అతడు దివ్యసురుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిన తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారుని పెంచుకున్నాను. మోషే ఐగుప్తులు సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందుకు కాలిన ప్రవీణుడై ఉండను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇజ్రాయేలైన తన సహోదరులు చూడడం వల్ల బుద్ధి పుట్టి అప్పుడు వారిలో ఒకడు అన్యాయంగా అనుభవించిన తను చూచి వారిని రక్షించి బాధపడి వారి పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసాను. ఇందా మనం ఏం చెప్పుకున్నాం? అతడు ఒక ఐగుప్తుని కొట్టాడు. అతని వయసు అప్పుడు 40 ఏళ్ళు అని చెప్పాం. ఇది ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇదిగో ఐగుప్తుని చంపినప్పుడు అతని వయసు ఎంత? 40 ఏళ్ళు. తర్వాత చదవండి. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చుండి ఇజ్రాయెల్ తన సంవత్సరం అప్పుడు వారిలో ఒకడు అన్యాయంగా బాధపడి వారి పక్షాన ఐగుప్తుని చంపేదిగా తద్వారా తన సహోదరులు దేవుడు రక్షణ సంగతి అతడు తలంచను. కానీ వారికి మర్నాడు 2 పోట్లను వారిని చూసి అయ్యలారా మీరెందుకు అన్యాయంగా పోల్చుని చెప్పి వారికి సమాధానం అయినను తన పొరుగు వారిని అన్యాయం చేసినవాడు మా మీద తీర్పరిగా నియమించిన నేను ఐగుప్తుని చంపదలుచుకున్నావు అని అతను తోసివేశాడు. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో ఇందా చదివాం పరదేశి అయిండెను. అక్కడ 2 కుమారులు కన్నాను. 40 ఏండ్లైన పిమ్మట ఏమైపోయామట? 40. మొదటి 40 ఏళ్ళు అయిపోయింది. రెండవ 40 ఏళ్ళు అంటే సిప్పోరా అక్కడికి వెళ్ళటం, సిప్పోరాని పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం పెట్టడం, ఇది 40 ఏళ్ళు. అంటే ఆ 40 ఏళ్ళు 2వ అధ్యాయంలో ఆ ఒక 10 వచనాల్లోనే రాయబడిపోయింది. అంటే 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం మధ్య ఎంత రాయబడిందయ్యా నిర్గమకాండంలో అంటే మోషే గారి చరిత్ర యొక్క 80 ఏళ్ళు రాయబడింది. తర్వాత అంతా అతను 40 ఏళ్ళు అతను నడిపించిన విధానం మనకి తెలిసిపోయారు. కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు రాయబడతాయి పిల్లారా. అది మనకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏ విషయాలు ఇంపార్టెంటో ఆ విషయాలే రాయబడతాయి అనే విషయాన్ని మనం గమనించాలే తప్ప ఇదిగో ఇతను ఇన్ని వేళ్ల నుంచి ఇన్నేళ్ల వయసు లేదు, ఇది తప్పు అనకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారి గురించి ఉన్నటువంటి చరిత్ర ఇంకా ఎవరి గురించి లేదు పిల్లలు. ఇంకా మీకు బాగా కావాలంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చెప్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24 చూద్దాం పిల్లరా. చూడండి, ఏ స్త్రీ అని మనం కానీ చూస్తే ఇక్కడ మనోహకి. ఇక్కడ జోరియా పట్టణస్తులు మనోహ అనే ఒక అతను ఉంటాడు. అతని భార్య వృద్ధురాలు అవుద్ది, పెద్దగా వయసు ఉంటుంది. అయినా దేవుడు ఆ మనోహ ప్రార్థన చేయటం వల్ల వారికి బిడ్డలను ఇస్తాడు. అలా బిడ్డలను ఇచ్చినప్పుడు ఇక్కడ 24వ వచనంలో తరువాత ఆ స్త్రీ కుమారుని కానీ సంసోన్ అని పేరు పెట్టిందంట. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని అని చెప్తూ 14:1 ఏముంటుంది చూడండి. తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీ కుమారులు ఒక అతను చూసి మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలన తల్లిదండ్రులతో అనగా చూడండి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ మనకేమర్థమవుతుందయ్యా అంటే సంసోను పుడతాడు, అంతే, పుట్టింది రాయబడుద్ది. తర్వాత అతను సంసోను తిమ్నాతుకు వెళ్ళి అక్కడి నుంచి ఒక అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేయమంటాడంట. పుట్టినటువంటి బిడ్డ ఎక్కడైనా పెళ్లి చేయమంటాడా?
పుట్టిన బిడ్డ ఎక్కడైనా పెళ్లి చేయమంటాడండి. అంటే జస్ట్ ఒక వచనానికే 25 ఏళ్ళ వయసు, 25 ఏళ్ళ వయసు వచ్చింది. సో ఒకే ఒక వచనానికి సంసోను గురించినటువంటి విషయంలో 25 ఏళ్ళ వయసు స్కిప్ అయిపోయింది. సో ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు పరిశుద్ధ గ్రంథములో మనకి చాలా 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 స్పష్టంగా ఉంటూ ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం అవమానించినట్టు, ఇది తప్పు అది తప్పు అంటే దేవుని గురించి అంత రాంగ్ అనుకుంటే అది ఎంత మటుకు నిజం ఆలోచించండి పిల్లారా. కాబట్టి ఇప్పుడు మనము అసలు ఇంతకీ యేసు ప్రభు వారు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య నిజముగా ఎక్కడ ఉన్నాడు అంటే కాశ్మీర్కో కన్యాకుమారికో ఇంకో దేశానికో బౌద్ధానికో మాత్రమే వెళ్ళలేదు. కానీ మొత్తానికి యేసు ప్రభువు మాత్రం 12 ఏళ్ల 30 వయసులో ఆ వివరాలు రాయబడలేదే తప్ప ఆయన ఎక్కడికో వెళ్ళలేదు. ఆయన ఏదో ఆయన గురించి ఎక్కడా రాయబడలేదనే తప్ప యాక్చువల్గా ఆయన ఎక్కడున్నాడో అనేకమైన లేఖనాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుదాం పిల్లరా. ముందుగా మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఫస్ట్ బాప్తిజం ఇచ్చున్న యోహాను అరణ్యంలో ఉండి, చూడండి, పాప క్షమాపణతో మారు మనసు మొత్తము ఎవరు ప్రకటిస్తుంది? యోహాను గారు ఏం ప్రకటిస్తున్నారు? ఇంతకీ యోహాను గారి యొక్క పుట్టుక అదేంది? లూకాసు వార్త 1వ అధ్యాయము 60వ వచనం. తల్లి అలాగొద్దు, మనకి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులు ఆ పేరు గలవాడు. చూడండి, ఇక్కడ యోహాను గారి పుట్టుక ఉంటుంది. యోహాను గారు పుట్టిన తర్వాత ఆయనకి పేరు పెట్టే విధానం ఇక్కడ ఉంటుంది. కట్ చేస్తే 80వ వచనంలో, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది అరణ్యంలో ఉండెను. చూడండి, ఎవరు? యోహాను గారు. ఇందాక మనం మార్క్స్ వార్తలు చదివిన ఎవరి గురించి? యోహాను. అంటే యేసు ప్రభుది 18 నుంచి 12 ఏళ్ల వయసులో 12 ఏళ్ల వయసు దాకా క్లారిటీ ఉంది. 30 ఏళ్ళ నుంచి ఇక సువార్తలన్నీ ఆయనయే. కానీ యోహాను గారికి చూసుకుంటే డైరెక్ట్గా 30 ఏళ్ళే వచ్చేసేసిన పిల్లలు. అంటే యోహానుగా యేసు ప్రభు వారిది నీకు 18 నుంచి 12 నుంచి 30 ఏళ్ళ మధ్య అనుకుంటే, యోహాను గారు ఆయనతో పాటు పుట్టినటువంటి, ఆయనకంటే ముందు ఒక 6 నెలలు ముందు పుట్టినటువంటి యోహాను గారి చరిత్ర అయితే ఏకంగా 30 ఏళ్ళ ఆయన వయసుని స్కిప్ చేసేశారు. కాబట్టి ఈ మాటలను బట్టి కూడా మనకు అర్థం అవ్వాల్సింది ఏందయ్యా అంటే, యేసు ప్రభు వారి యొక్క చరిత్రే కాదు కానీ ఇదిగో ఇక్కడ యోహాను గారి యొక్క చరిత్ర కూడా. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి స్పష్టంగా మనం తెలుసుకుందాం. ఇందాక మనం చదువుకున్నాం యేసు ప్రభు వారి గురించి ఎక్కడ అసలు ఏమని రాయబడిందయ్యా అని మనం గమనించినప్పుడు, మొదటగా యోహాను ఆయన ఇక్కడ ఏమని రాయబడింది? లూకాసు వార్త 2వ అధ్యాయంలో 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిండుకొనిచు ఎదిగి 2:40 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనిచు ఎదిగి బలము పొందుచును, దేవుని దయ ఆయన మీద. పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేము వెళ్ళుచుండ్రి. ఇది ఒకటి మాట గుర్తుంచుకోవాల్సింది. సో ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క కుటుంబంకి ఉన్న అలవాట్లో ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైనా అలానే వెళ్తారు. ఉన్న ఒక అలవాటు ఏంటంటే ప్రతి సంవత్సరం మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఏటేటా వెళ్తున్నారు అంటే డైరెక్ట్గా 12వ ఏరు గుర్తు. సో అతన్ని 2.5 ఏళ్ల దాకా చూసాము. 2.5 ఏళ్ల నుంచి అటు ఐగుప్తులో తిరిగి అటు బెత్లెహేములో ఐగుప్తులో అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నజరేతుకు అని వచ్చి ఉంటున్నాడు. ఆ నజరేతుకు వచ్చినప్పుడు మళ్ళా ఆ 2 ఏళ్ల నుంచి ఈ 12 ఏళ్ల మధ్య 10 ఏళ్ల గురించి ఇక్కడ రాయబడుతుంది. ఏమనంటే, ఇదిగో వారు ప్రతి సంవత్సరము వారి వాడుక చొప్పున ప్రతి సంవత్సరము ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అది అంటే వారి వాడుకేంది? ప్రతి సంవత్సరం పండగకి యెరూషలేము వెళ్ళటం వారి వాడుక. అది ఎప్పుడు రాయబడింది? 12వ సంవత్సరంలో రాయబడింది. ఆ తర్వాత ఆయన 3 రోజులు కనబడబోతే మందిరంలోకి వస్తే అప్పుడు మరియమ్మ గారు వస్తారు. వచ్చి, నాయన నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆయన జవాబు చెప్తాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని అంటాడు. అని తర్వాత వాళ్ళు ఆ మాట గ్రహించి కింద ఏమని చూడండి, 51వ వచనంలో ఉంటుంది, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి
చూడండి, వారికి లోబడి ఉండెను. నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉంది. అలా లోబడిన తర్వాత ఈ సంగతులు మరియ గారు జ్ఞాపం చేసుకున్నారు. యేసు అక్కడే జ్ఞానమందు, వయసు యందు, దేవుని యందు, మనుషుల యందు వర్ధిల్లుచూ అభివృద్ధి అవుతూ ఉన్నాడు. అంటే ఈ మాటలను బట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది మనం గమనించినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో నజరేతులోనే 12 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నాడు అనేది మనకి అర్థమవుతుంది. అందుకే ఆయన గురించి అనేక లేఖనాల్లో ఏమని రాయబడిందయ్యా అంటే ఆయన నజరేతువాడు. ఏంటే నజరేతులో పెరిగిన ఆయన. ఈ యేసు ప్రభు గురించి ఏమని రాయబడిందంటే ఇతను నజరేతు ప్రాంతమునకు పెరిగినవాడు. ఇతను ఊరేది, నీ ఊరేదంటే పలాందని ఉంటుంది, మన ఊరేదంటే పలాని. అదేవిధంగా యేసు ప్రభు గురించి ఎవరు చెప్పినా చెప్పే మాట ఏంటంటే ఇతను నజరేతు వాడు. వీరి తల్లి అయినటువంటి మరియ కానీ, ఇది వీరి తండ్రి కానీ, వీరి సహోదరు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారా అంటే నజరేతులోనే ఉంటారు. అందుకే ఆయన గురించి లేఖనాల్లో చూసినప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాట, తన యందు ఆత్మను అనుగ్రహింపలేదు. జనము విషయంలో ఆ మాటలు విని నిజంగా ఆయన ప్రవక్త అని, ఈయన క్రీస్తే అని. మరికొందరు ఏమి, క్రీస్తు గలీలియా నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టిన, దావీదు ఉండిన బెత్లెహేము అనబడిన గ్రామములో నుండి వచ్చినని లేఖము చెప్పుటలేదా? ఏందంట, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే వారి వస్తుంది కాబట్టి ఆయన గురించి భేదం పుట్టింది. ఈయనేమి బెత్లెహేము వాడు కాదు కదా, ఈయన నజరేతు వాడు కదా. గలీలియా ప్రాంతానికి సంబంధించిన ఆ నజరేతులో మంచిదేదైనా వస్తుందా అని అంటూ ఇంకా 47వ వచనంలో ఉంటుంది ప్రియులారా, అందుకు పరిచయులు మీరు కూడా మోసపోతారు, అధికారులు కానీ పరిచయులు కానీ ఆయన యందు ఎవరైనా అయితే ధర్మశాస్త్రానికి ఈ జమ శాపగ్రస్తమైనది. అంతకు మునుపు ఆయన ఎద్దకు వచ్చిన నికోదేములో ఒక మనిషిని మాట వినకముందు తెలుసుకొనక మునుపు నువ్వు మన ధర్మశాస్త్రం ఇతను తీర్పు తెరిచి అన్నాడు. వారు, నీవు గలీలియుడివా? విచారించి చూడము, గలీలియాలో ఏ ప్రవక్త అయినా అంటే నజరేతు, గలీలియాలో ఉన్నటువంటి నజరేతులో నుంచి ఏ ప్రవక్త అయినా పుడతాడా? గలీలియా తీసివేసిన ప్రాంతం, బెత్లెహేమో ఆశీర్వదించిన ప్రాంతం. ఎందుకంటే అక్కడ దావీదు పుట్టాడు, యెరూషలేము మందిరం ఉంది, అనేక విధాలుగా అక్కడ చుట్టుపక్కల దగ్గరగా ఉంది. కాబట్టి బెత్లెహేములో నుంచే మన ప్రవక్త వస్తాడు, కానీ బెత్లెహేము నుంచే యేసుక్రీస్తు వస్తారు, కానీ నజరేతుల నుంచి రాడు. ఎందుకంటే ఈయన క్రీస్తు కాడు. ఈయన ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు ప్రభు మాత్రమే. ఈయన నజరేయుడు అనే మాట చాలా స్పష్టంగా ఆయన గురించి రాయబడింది పిల్లరా. సో అందుకే మనం గమనించినప్పుడు అక్కడ మనకి అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు అక్కడ ఇంకా స్పష్టంగా మత్తయి సువార్తలు ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి పిల్ల. చెప్పిన మాటలు నెరవేరినట్లు ఆయన నజరేయుడు అంటే నజరేతు గ్రామానికి సంబంధించిన వాడు అని ఆ వార్త ఏమైందయ్యా అంటే బాగా అనేక మందికి వ్యాపింపజేసి, అదే బెత్లెహేములో పుట్టిన వాడైతే ఈయనే ప్రభువు అని, ఈయనే క్రీస్తు అని చెప్పేసి రూఢీపరుచుకున్నాడు. కానీ యాక్చువల్గా అతను పుట్టింది మాత్రం బెత్లెహేములోనే. కానీ ఆయనే నిజమైన దేవుడు అని తెలియకుండానట్లు ఆయన ఎదిగి అనేక పనులు చెయ్యాలి కాబట్టి ఆయన ఆ పని జరిగేంత మటుకు ఏమయ్యారంటే నజరేతులో పెరిగాడు. యాక్చువల్గా ఆయన యొక్క వంశము ఈరోజు మన ప్రాంతం ఏదైనా, మనం పెరుగుతుంది ఎక్కడైనా, మనం పుట్టింది ఎక్కడనేది మేజర్. నువ్వు పుట్టిన చోట ఎక్కడనేది, పలాని ఒంగోలులో పుట్టేవా, పలాని అమెరికాలో పుట్టేవా, పలాని ఆంధ్ర, ఇట్లా ఉంటుంది. అదేవిధంగా యేసు ప్రభు వారు పుట్టింది మాత్రం బెత్లెహేము, పెరిగింది మాత్రం నజరేతు. అందుకే ఆయన ఏమనేవాడయ్యా అంటే నజరేతువాడు అని. అందుకే ఇంకా బాగా యేసు ప్రభువు లూకా సువార్త 4వ అధ్యాయంలో చూడండి పిల్లరా, 14వ వచనంలో ఒక మాట ఉంది పిల్లలు. సమాజమందరూ బోధించవచ్చు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు, ఎంత మంచి మాట. ఈ ఒక్క మాట చాలు మనకి.
ఆయన నజరేతులో పెరిగాడంటానికి చక్కటి మాట. ఆయన పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున. అంటే అక్కడ కూడా సమాజ మందిరంలో వాడుక చొప్పున ఎక్కువగా సమాజ మందిరంలోకి వెళ్తూ ఉండేవాడు. సో వారి తండ్రికి లోబడి బ్రతికేవాడు, అనేకమైనటువంటి పనులు చేసేవాడు. ఈ విధముగా ఆయనడి గురించినటువంటి సమాచారము వ్రాయబడినటువంటి విధి విధానం ఏమిటయ్యా అంటే, ఆయన నజరేతువాడు అనే మాట చాలా 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 స్పష్టంగా. అందుకే ఆయన మరణించి పునరుద్ధరణైన తర్వాత కూడా ఆయన అనేకులకు కనిపిస్తున్నప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట లూకాసు వార్తలో చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 18వ వచనంలో, వారిలో క్లైఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండెను. ఈ దినంలో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడుగుతున్నారు? వారు అన్నారు, నజరేయుడైన యేసుని గురించిన సంగతులు. ఎవరి గురించంట? నజరేయుడైనటువంటి యేసు గురించి. కాబట్టి ఇదిగో అందుకే ఆయన INRI, ఆయన శిలువ మీద అంటే నజరేయుడైన యేసు ప్రభు. సో ఇలా మనం చూసుకుంటా పోతే ఎన్నో అద్భుతమైన కార్యాలు యేసు ప్రభు స్పష్టంగా ఆయన 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ దాకా పెరిగింది. 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ దాకా అంటే ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. కొందరు అంటారు ఇదిగో ఆయన 20 ఏళ్ళు ఎక్కడ పెరిగారు? 20 ఏళ్ళు కాదు, అది ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. ముందు మనం మాట్లాడేటప్పుడే మన యొక్క ఆ ఎగ్జాక్ట్ బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జాక్ట్గా మాట్లాడాలి. ఏదో ఇసిరేయకూడదు. ఇసిరేస్తారు. 20 ఏళ్ళు ఎక్కడ ఉన్నాడో తెలియదు. 20 కాదు, 30 కాదు, 18 ఏళ్ళు మాత్రమే. అది 12 ఏళ్ళలో ఉన్నాడు, 30 ఏళ్ళలో ఉన్నాడు. ఈ మధ్యకాలం మాత్రమే. ఈ మధ్యకాలంలో కూడా ఆయన ఎక్కడా లేడు, కానీ నజరేతులోనే ఉన్నాడు, నజరేతులోనే పెరిగాడు. అయితే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మర్చిపోయి ఆయన వచ్చింది అబద్ధం, ఆయన వచ్చింది అసత్యం అనే మాటల్ని బయలుదేరుతున్నాయి. కానీ నిజముగా ఆయన ఎవరో నీవు తెలుసుకోకపోతే నీకు రక్షణే ఉండదు. ఎందుకంటే యేసుప్రభు ఎవరి కోసం వచ్చారయ్యా అంటే, పాపుల్ని రక్షించుటకు యేసుప్రభు ఈ లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమై ఉన్నది అని తిమోతి గారి రాసిన పత్రికలో మనం చూస్తాం. మరి అంగీకారమైన ఆ మాట నేను అంగీకరిస్తున్నావా లేదా? ఇదిగో యేసుప్రభునే నిజమైన రక్షకుడిగా అంగీకరించేవో నీ పాప క్షమాపణ ఉంటుంది, నీవు రక్షణలో కొనసాగుతావు. ఆ రక్షణ నిన్ను నీ పాపం వల్ల నీకు వచ్చే ఆ నరకానికి పాత్రుని కాకుండా చేస్తుంది. సో నువ్వు నమ్మలేదా? నీ ఇష్టం. ఆనందంగా నేను చనిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్తామని అనుకుంటున్నావా? నీ ఇష్టం. కానీ నీ పాపములకు ప్రాయశ్చిత్తం పొందకుండా, ఆ సిలువలో నీ కోసం ఏ పాపం ఎరుగని ఆయన చేసిన త్యాగాన్ని విశ్వసించకుండా, ఆయన నామాన్ని నువ్వు ఎరగకుండా, ఆయన నామంలో రక్షణ పొందకుండా నీవు కానీ ఉంటే ఖచ్చితంగా ఆ రక్షణ లేని ప్రతి ఒక్కరూ ఏమవుతారయ్యా అంటే నరకానికి పాత్రలు అవుతారు. కాబట్టి యేసుప్రభు వారు పుట్టింది దేనికయ్యా, ఈ లోకానికి వచ్చింది దేనికయ్యా అంటే, నీవు నేను చేసిన పాపాన్ని తాను సిలువలో అనుభవించి మనల్ని తన బిడ్డలుగా పరలోకము చేర్చుకోవటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు కానీ ఈ లోకంలో ఉన్నదంతా అసత్యము, ఆయన మాత్రమే నిజమని చెప్పటానికి వచ్చాడు. అంతేకాదు కానీ ఈ లోకంలో నీవు ఆ యొక్క సరైన మార్గంలో లేకపోతే, సరైనటువంటి నిజంలో లేకపోతే నువ్వు నరకానికి వెళతావని తెలియజేయటానికి వచ్చాడు. అందుకే ఈ మూడు కలిపి ఆయన దృఢపరుస్తూ ఆయన గురించి ఆయన అన్నమాట ఏమిటయ్యా అంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. చూడండి ఎంత చక్కటి మాట. మరి ఇది అర్థం కాక చాలామంది యేసుప్రభుని సరిగా విశ్వసించకుండా వారి కులాల్ని, వారి మతాల్ని, వారి జాతుల్ని, వారి ప్రాంతాల్ని వారు సరిగా విశ్లేషించుకోవడం చేతకాక వారి అహం అడ్డొచ్చి, వారి అధికారం అడ్డు వచ్చి ప్రభువుని నమ్మట్లేదు పిల్లరా. సో నువ్వు నమ్మకపోయినా ప్రభువే, నువ్వు అంగీకరించిపోయినా ప్రభువే. ఆయన తప్ప ఈ లోకంలో ఒక రక్షకుడు లేదు. కాబట్టి ఆయన గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఆయన గురించి మనము చదివితే చివరగా యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉన్నది. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను.
అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు చూడండి పిల్ల. సో ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట ఏమని రాయబడిందంటే, యేసు ప్రభువు నువ్వు ఆయన కనిపించని సంవత్సరాల గురించి మాట్లాడుతున్నావు, ఆయన గురించి రాయబడిన సంగతులు మాట్లాడుతున్నావు. యాక్చువల్గా ఆయన ఉన్నాడు, కాకపోతే రాయబడలా. అయితే ఆ రాయబడిన సంగతులు పక్కన పెడితే ఆయన 30 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల దాకా ఆయన చేసిన సేవలో, ఆయన చేసినటువంటి స్వస్థతలు, ఆయన చేసినటువంటి అనేక దెయ్యములను విడుదల, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యాల గురించి రాస్తేనే యేసు దేవుని కుమార్. సో ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. ఇవి రాస్తే ఏమవుతుంది? యోహాను సువార్తలోని 21 చివరిలో ఉంటుంది, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని. చూడండి. సో ఆయన విషయాల్ని రాయాలంటే ఏం చాలదంట? అంతే కదా. ఒక్కొక్కరి చరిత్ర, ఒక్కొక్కరు దెయ్యాలు ఎందుకు పట్టినాయి, ఎలా విడుదల చేశాడు, తర్వాత వారి విషయం ఏంది, లాజర్ విషయం ఏంది, మరియ విషయం ఏంది, ఇంకా ఒక్కొక్కరి చరిత్రని రాసుకుంటా పోయి ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని ఎలా చేశాడో రాస్తే ఈ భూలోకమైన చాలా, భూలోకంలో ఉన్న ప్రదేశమైన, అంటే ఒక పుస్తకాలు షెల్ఫ్లో నింపుకుంటాం, షెల్ఫ్లో పుస్తకాలు ఉంటాయి. సో అలా పుస్తకాలు నింపుకొని సహజంగా ఇస్తాం. క్లాస్ మారే కొద్దీ ఆ పుస్తకాలని మనం తీసేస్తాం, ఆ పుస్తకాలని మనం తీసేస్తూ ఉంటాం. ఎందుకు? ఎక్కువైపోతూ ఉంటాయి. 2, 3, 4, 5, 6, 7 అలా నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చదివిన పుస్తకాలన్నీ పెట్టుకుంటే నీకున్న రూములన్నీ సరిపోతాయి. యేసు ప్రభు వారి గురించి రాయటం మొదలు పెడితే అనేకమైన విషయాల గురించి ఈ భూప్రపంచమే ఆ పుస్తకాలని సర్దుతూ ఉంటే ఈ భూప్రపంచమే మరి నీకు తెలియని మాటలు మాట్లాడి నీకు ఎంత జ్ఞానం ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షణ మార్గము, ఆయన తప్ప మరొక దేవుడు లేడని మరోసారి తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన రాజా, ప్రేమమైన తండ్రి, నీ బంగారు పాదబద్దలు కొందనాలు స్తుతులు స్తోత్రాలయ. బిడ్డలందరికీ ఇదిగో తండ్రి, ఈ దినమున తెలియచేసినటువంటి ఈ మాటల్లో ఉన్న మర్మాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని తండ్రి, దాని ప్రకారం జీవించి నువ్వు ఇచ్చే బహుమతికి వారసులు చేతండి. అవునయ్యా, 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్య నువ్వు ఎక్కడ ఉన్నావో స్పష్టంగా లేఖనాలు అర్థమైనవి తండ్రి. అటువంటి లేఖనాలు మేము పరీక్షించి తెలుసుకోవటం మాకెంతో ఆనందమయ్యా. మాకు తెలియజేసే నీ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా తండ్రి. మరోసారి నీ సన్నిధికి అంతరం మమ్మల్ని బలపరచమని విశ్వసిస్తూ, ఇదిగో రాజా, ఈ యొక్క లేఖనాల్లో ఉన్న మర్మాన్ని పరీక్షించి తెలుసుకున్న మేము నీ బిడ్డలుగా స్థిరపడి నీవు ఇచ్చే బహుమతికి వారసులు చేయమని తండ్రి, బిడ్డలందరూ విన్న వాక్యములో తండ్రి ఇంకా పరిశీలనగా తెలుసుకొని తండ్రి, ప్రతి ఒక్కరూ నీ రక్షణ మార్గంలో రావడానికి, అయా నిత్యమైన పరలోకంలో వారసులు కావడానికి నీ కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచి పిల్లలందరికీ వందనాలు. గమనించండి. సో గాడ్ ఫాలోవర్ జీసస్ క్రైస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవా పరిచర్యలో అనేకమైన దేవుని వర్తమానాలు దేవుడు అందిస్తుండగా మీరు ఈ యొక్క ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యొక్క లేఖనాల పరిశీలన చేస్తున్నటువంటి ఈ యొక్క వాక్యములు అనేకల్ని విస్తరింపచేయండి అని కోరుకుంటున్నాం. పిల్లలు అందరికీ వందనాలు.